వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. బడంపేటలో కామ్రేడ్ ఠాను నాయక్ 77వ వర్ధంతి సందర్భంగా ఠాను నాయక్ విగ్రహం వద్ద గోడ పత్రికను నాయకులు ఆవిష్కరించారు. జనగాం ధర్మపురానికి చెందిన లంబాడి కుటుంబంలో ఆయన జన్మించారు. తెలంగాణ పోరాటానికి ముందే విసునూరు దేశ్ముఖ్, పుసుకూరి రాఘవరావుల దౌర్జన్యాలను ఎదురు నిలిచి ఈ కుటుంబం పోరాటం ప్రారంభించింది. ఆంధ్ర మహాసభలు చేరి ఉద్యమాన్ని బలపరిచింది. కడివెండి ఘటన తర్వాత గ్రామ ప్రజలకు ధైర్యం చెప్పి గూండాలకు ఎదురు నిలబెట్టింది. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ పోరాటంలో పాల్గొన్నారు. శత్రువుల ఇల్లు తగలబెట్టి ఆస్తులు దోచుకొని కుటుంబ సభ్యులను హింసించిన, హత్యలు చేసిన ఈ కుటుంబం వెనక్కి తగ్గలేదు. ఠాను అన్నతమ్ములు జైలు, చిత్రహింసలు ఎదుర్కొన్న, సోమ్లను సజీవంగా దహనం చేయడం వంటి దారుణాలు జరిగిన వారి నిబంధత తగ్గలేదు. ధర్మకు మరణదండన, కిషన్ జైలు అయినా కుటుంబం ఆశయాన్ని విడిచిపెట్టలేదు. చివరకు 1950 మార్చి 20న ఠాను నాయక్ వీరమరణం పొందారు. చివరి వరకు పార్టీ రహస్యాలను కాపాడుతూ నినాదాలతో అమరుడయ్యాడు. ఈ కుటుంబం త్యాగం, ధైర్యం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లంబాడి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, బడంపేట్ చందన చెరువు కట్ట మీద, మీర్పేట్ చందన చెరువు కట్ట మీద కామ్రేడ్ ఠాను నాయక్ విగ్రహం దగ్గర వారి గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణలో ప్రొఫెసర్ శంకర్ నాయక్ గారు, సేవలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు నాయక్ గారు, మామూ నాయక్ గారు, గోపాల్ నాయక్ గారు, బహుగుణ నాయక్ గారు, రఘు గారు, పాండు గారు, రామ్ కుమారు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఠాను నాయక్ అనే వ్యక్తి మహామేధావి. పేదల కోసం, కష్టజీవుల కోసం, కూలి చేసే వాళ్ళ కోసం, చీలి ఉన్నటువంటి ప్రజానికం కోసం ఐక్యం చేయాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు ఠాను నాయక్ గారు. అందుకోసం వారి స్ఫూర్తిని తీసుకొని రాబోయే కాలంలో తెలంగాణలో పోరాటాన్ని సన్నద్ధం కావాల్సిన అవసరం అయితే ఉంది. వారు చేసిన పోరాటంలో కుందేవాడికి భూమి కావాలి, వెట్టి చాకిరి పోవాలి, దోపిడి నశించాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి నాయకుడు ఠాను నాయక్. అతన్ని 1950 మార్చి 20వ తారీఖు నాడు మోండ్రాయి దగ్గర ఒక భూస్వామి కడారి నరసింహరావు అని చెప్పేసి భూస్వామి పట్టుకొని బండి గిర్రలకు కట్టేసి కాల్చి చంపినటువంటి రోజు 20వ తారీఖు నాడు. ఆ రోజును స్మరిస్తూ ఆయన పోరాట స్ఫూర్తిని, ఆయన విజయాన్ని మరి కొంతమందికి అందించే విధంగా వర్ధంతి సభలు జరపాలని చెప్పేసి 20వ తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతూ ఉంది. దానికి అందరూ గిరిజనులు, మేధావులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, మహిళలు, యువకులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. జోహార్ ఠాను నాయక్, జోహార్ జోహార్, జోహార్ ఠాను నాయక్, జోహార్ జోహార్. నాగర్ కర్నూలు జిల్లా అంకిలోనిపల్లి మహిళా సర్పంచ్ మరియు ఆమె కుటుంబంపై జరిగిన దాడి పట్ల గిరిజన విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద వారు నిరసన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని వారు విమర్శించారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ ప్రజాప్రతినిధిపైనే దాడి జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్ర డీజీపీ ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు జరగడం సిగ్గుచేటని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని స్పష్టం చేశారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ స్టేట్ కమిషన్ ఆఫీస్కి వచ్చి ఏదైతే మొన్న 14వ తారీఖు నాడు మన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట్ మండలం అంకిరోనిపల్లి గ్రామ సర్పంచ్ కమలా గారి భర్తపై, సతీష్ గారిపై ఏదైతే కాంగ్రెస్ గుండాలు మండల్ ప్రెసిడెంట్ ఎవరైతే దాడి చేశారో, ఆ గ్రామంలో ఉరికించి కొట్టిండో ఆయనపై పోలీసులు గాని అక్కడున్న ఎస్పీలు గాని ఎవ్వరూ చర్యలు తీసుకోకుండా వాళ్ళకు రక్షణ కల్పిస్తా ఉన్నారు. ఈరోజు బాధితులకు రక్షణ అనేది లేకుండా కరువైపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే వంశీకృష్ణ, నీ ఆగడాలు చాలా మితిమీరిపోతున్నాయి, కేవలం నువ్వు మా గిరిజనులు లంబాడా బిడ్డలపై నువ్వు ఈరోజు దాడి చేపిస్తా ఉన్నావు. నీ యొక్క కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా బిడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజు ఈ ఆటలు సాగవు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ పాపం పండుతుంది. ఈ రోజు మీరేదైతే దాడిని చేస్తా ఉన్నారో
దీనికి 10 బిడ్డ మీరు అనుభవిస్తారు రాబోయే రోజుల్లో. మాకు చట్టంపై న్యాయమైన విశ్వాసం ఉంది కాబట్టి మేము ఈ రోజు ఫిర్యాదు అందించడం జరిగింది. ఈ రోజు ఈ ఫిర్యాదు ఇచ్చిన దానిపై కంప్లైంట్ రిజిస్టర్ చేసి అతనిపై ఎవరైతే కాంగ్రెస్ గుండాలు ఉన్నారో వాళ్ళపై అటెంప్ట్ మర్డర్ కేసు, SC/ST కేసు, అట్రాసిటీ కేసు కింద వాళ్ళ మీద వేయకుంటే మాత్రంగా ఖచ్చితంగా ఈ రోజు అచ్చంపేట DSP ఆఫీస్ ని ముట్టడిస్తాం. DSP కాకుండా అలాగే SP ఆఫీస్ ని కూడా ముట్టడిస్తాం. ఖచ్చితంగా ఇడిచేదే లేదు. ఖచ్చితంగా వాళ్ళపై అటెంప్ట్ మర్డర్ కేసు కల్పించి బాధితులు ఎవరైతే ఉన్నారో అక్కడ అంకిలోనిపల్లి సర్పంచ్ కమలాబాయి వారి భర్త సతీష్ ని పోలీసులే రక్షణ కల్పించాలి. ఎందుకంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం గూండాలు అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే వంశీకృష్ణ అతను ఒక గూండా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళని ఈ రోజు ఎక్కడ కూడా ఫిర్యాదు చేయకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు. బిడ్డ వంశీకృష్ణ, నువ్వు రాసుకో. ఎక్కువ కాలం నువ్వు సర్పంచ్ల మీద దాడి ఏదైతే చేపించినావో రాబోయే రోజుల్లో నువ్వు ఎమ్మెల్యేగా ఎట్లా గెలుస్తావో బిడ్డ, మా లంబాడా ఓట్లు నీకు ఎట్లా పడతాయో అనేది కూడా మేము తేల్చుకుంటాం వచ్చే ఎలక్షన్ లో అని చెప్పేసి ఇక్కడ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. జైలుకి ఎందుకు పంపిస్తలేరు? ఎందుకు అట్రాసిటీ కేసు నమోదు చేస్తలేరు? ఎందుకు వీళ్ళపైన హత్యాయత్నం కేసు నమోదు చేస్తలేరు? ఎందుకు నమోదు చేసి వీళ్ళని అరెస్ట్ చేస్తలేరు? దొరకడం లేదా? మీరు క్షణాలలో అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకునేటువంటి మీరు క్షణాలలో ఎక్కడ పోయినా పట్టుకుంటామని చెప్పేసి డీజీపీ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీపీ గారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రోజు గిరిజనుల పైన దాడి చేసినటువంటి వాళ్లను ఎందుకు మీరు పట్టుకొని వాళ్ళని జైలుని పంపిస్తలేరు? ఎందుకు గిరిజనులకు అండగా నిలబడట్లేదు? నాగర్ కర్నూలు SP గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. 2 రోజుల్లో మీరు ఆ నిందితులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే చలో అంకరాన్పల్లి ఉస్మానియా యూనివర్సిటీ గిరిజన విద్యార్థులు చలో అంకరాన్పల్లి అని బయలుదేరుతా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. మేమే ఎదురు దాడి చేస్తే, మేమే ప్రతిదాడులు చేస్తే, మేము గిట ఒకవేళ కన్నెర్ర చేస్తే ఎక్కడ కూడా తట్టుకోలేరు. తస్మాత్ జాగ్రత్త. లంబాడీల పైన దాడులు చేయడమే కాంగ్రెస్ నైజమా? ఈ ముఖ్యమంత్రి నైజమా? మరి ముఖ్యమంత్రి గారి మీద మాకు గౌరవం ఉండే, DGP గారి పైన కూడా మాకు గౌరవం ఉండే. ఎందుకంటే మా బిడ్డ ముఖ్యమంత్రి అయ్యిండు, తెలంగాణ బిడ్డ DGP అయ్యిండు. మా పైన లంబాడి బిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటారని. కానీ ప్రత్యక్ష దాడులు తిరుగుతూ ఉన్నాయి, రక్తాలు వస్తూ ఉన్నాయి, హాస్పిటల్ పాలయ్యారు, గాయాలైనాయి. అయినా ఈ రోజు కూడా పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. వెంటనే తెలంగాణ రాష్ట్ర DGP గారికి దండం పెట్టి చెప్తున్నాం, మీరు వాళ్ళని అరెస్ట్ చేయకపోతే DGP ఆఫీస్ను కూడా ముట్టడించే పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. యువజన కాంగ్రెస్ నేత పుల్లబోయిన దుర్గేష్ కు జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు దక్కాయి. పార్టీ కోసం కృషి చేస్తున్న యువ నాయకులను ప్రోత్సహించే కార్యక్రమంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు అవకాశం కల్పించింది. కోల్చారం మండలం పొతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన దుర్గేష్ ను జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు ఉత్తర్వులు జారీ చేశారు. దుర్గేష్ నియామకంపై మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు పార్టీ పట్ల ఉన్న నిబద్ధత, కృషి గుర్తింపు పొందానని అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడేందుకు శ్రమిస్తానన్నారు. గత దశాబ్ద కాలంగా పార్టీ కోసమే పని చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తనకు అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ తో పాటు సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, గాలి అనిల్ కుమార్, రాజిరెడ్డి, సుహాసిని రెడ్డి, శేషసాయి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రబీ సీజన్ లో జిల్లా వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున మొక్కజొన్న పంటను సాగు చేస్తారు. ఈ నేపథ్యంలో రైతులకు సరైన మద్దతు ధర అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సిద్దమైందన్నారు. మరో 2 రోజుల్లో ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల ద్వారా రైతులకు పారదర్శకంగా న్యాయమైన ధరలకు మొక్కజొన్న కొనుగోలు జరగనుందన్నారు. అందువల్ల రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు పంటలు అమ్మకూడదని ఆయన సూచించారు. మధ్యవర్తుల వల్ల నష్టపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. రైతులు తమ పంటను శుభ్రపరిచి తగిన తేమ శాతం ఉండేలా సిద్ధం చేసుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. అలాగే రైతులకు అవసరమైన ఏర్పాట్లు కూడా కేంద్రాల్లో కల్పించబడతాయని ఆయన అన్నారు. ఈ విషయాన్ని అచ్చంపేట నియోజకవర్గం మరియు నాగర్ కర్నూలు జిల్లా రైతులందరూ గమనించి ప్రభుత్వ నిర్ణయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ రైతులకు ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి రైతుకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గ రైతులకు, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి అందరూ కూడా విజ్ఞప్తి ఏమిటంటే,
మొక్కజొన్నలో ఎక్కువ శాతం ఈ రబీలో ఈ జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్నలు ఎక్కువ వేయడం జరిగింది. పల్లి కన్నా ఈ మొక్కజొన్నల పంట ఈసారి ఎక్కువ ఉంది. కాబట్టి అందరు రైతులు కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు త్వరగా స్టార్ట్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి నాగర్ కర్నూలు జిల్లా అట్లాగే అచ్చంపేట నియోజకవర్గ రైతులందరూ కూడా విజ్ఞప్తి ఏమిటంటే, ఒక 2 రోజుల్లో ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం మార్కెట్ ద్వారా స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, అట్లాగే ప్రైవేట్లో అమ్మకుండా ఒక 2 రోజులు ఓపిక పట్టండి. తప్పకుండా ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వ పరంగా మార్కెట్ ద్వారా కొనడం జరుగుతుంది. దయచేసి ఇది గమనించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాట్లు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కోల్చారం మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాట్లు చేశారు. వైద్య శిబిరంలో గైనకాలజీ, డెంటల్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్ విభాగాల డాక్టర్లు హాజరై ఆరోగ్య కేంద్రం పరిధిలోని రోగులను పరీక్షించి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య అధికారి డాక్టర్ శ్రీరామ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాలనుసారం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ప్రవీణ్, సిబ్బంది, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.